వెల్కమ్ టు రాజు రివ్యూస్. నేను ఇంతకు ముందు వీడియోలో గౌతమ్ గురించి పెట్టాను, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది నెక్స్ట్ వీడియోలో అవినాష్తో కవర్ చేశాను. ఎందుకంటే వీళ్ళకి సెండ్ ఆఫ్ అంటే ఇంకెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం బాగానే ఉన్నట్టుగా ఆ ఎలివేషన్ ఏదో చెప్పాలని డిసైడ్ అయ్యాను. కొంచెం లెంగ్త్ ఎక్కువైనా అవినాష్ని ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంప్లీట్గా చూడండి. సో ఎందుకంటే అవినాష్ ఇష్టపడే వాళ్ళు నేను కూడా ఒకరిని. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. ఎంటర్టైన్మెంట్ షోలో అవినాష్ ఎంటర్టైన్మెంట్ నాకు ఇష్టం కాబట్టి సో అలాగే నేను గౌతమ్ గురించి కూడా చెప్పాను. గౌతమ్ని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక, అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, సో అభిమానించే వాళ్ళు ఎవరైనా కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఆ వీడియో చూడండి. కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. సో నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజుకు సంబంధించి బిగ్ బాస్ కొన్ని పదాలు రాశారు, అంటే స్క్రిప్ట్. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ నోటంట వచ్చిన కొన్ని ఆనుముత్యాలు లాంటి మాటల్లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లాగా కొన్ని డైలాగులు అయితే దొరలే. అంటే మీకు ఎంతమందికి టచ్ అయినాయో తెలియదు, నాకైతే టచ్ అయినాయి. ఎందుకంటే ఆ డైలాగు మీకు చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అవినాష్ జర్నీ చూపించారు. సో ఫస్ట్ ఏవి గౌతమ్ది అయిపోయిన తర్వాత, గౌతమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవినాష్ ఏవి చూపించారు. అయితే ఈ జర్నీ వీడియో చూసిన తర్వాత అవినాష్ మాట్లాడిన మాటలు అయితే ఏదైతే మాట్లాడాడో అది ఆడియన్స్ అయితే గట్టిగా కనెక్ట్ అయ్యేటట్టే మాట్లాడాడు. ఎందుకంటే ఇంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు అవినాష్కి అంతమంది తెలిసినప్పుడు అన్ని కెమెరాలు కంటిన్యూషన్ దాని మీద కవర్ అవ్వవు కదా. ఏదో గ్యాప్లో బాబు నువ్వు చివరి ప్లేస్లో ఉన్న అవినాష్ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, వాళ్ళిద్దరి మధ్య విన్నర్ ఉన్నారని ఎవరొకరు చెప్పే ఉంటారు. ఏమైనా బ్రీఫ్ కేసు లాంటిది వచ్చి ఉంటే కనుక తక్కువ అందుకుని వచ్చేస్తే ఏమాత్రం ఆలోచన చేయొద్దని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఎందుకంటే గౌతమ్ నిఖిల్ ఓకే కానీ అవినాష్ కానీ నబీల్ ముఖం ఆల్రెడీ కొంచెం అయితే మాడినట్టే ఉంది. ఎందుకంటే వచ్చిన ఎంతో కొంత తనకి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి. సో ఇంకా ప్రేరణ గారిని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ బ్రీఫ్ కేస్ వస్తే అందుకుని వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఎంతకంత వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఉన్నది అదేంటారు అది ఏదో సామెత ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఉన్నది అంటే వద్దులే కాబట్టి ఉన్నది అంటే లేని దానికోసం ఆరాటపడడం కన్నా ఉన్న దానితో అడ్జస్ట్ అయిపోవడం మంచిది అన్నట్టుగా, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం అన్నట్టుగా ఇక్కడ ఎందుకు చెప్పానంటే లాస్ట్ విన్నర్ అవుతాం లేదని ఒక ఆశ పెట్టుకున్నారనుకోండి, కొంచెం ఎంతకంత కాంపిటీషన్ ఉందరా బయట వాళ్ళు వచ్చిన హింట్స్లో పర్వాలేదు అనుకుంటే ఉండొచ్చు. కానీ సో వచ్చింది ఎంతో కొంత వస్తుందిరా బాబు చివరి వరకు ఉండి పోగొట్టుకోవడం కన్నా అని అనుకుని ముందుగా మేలుకుంటే కనుక వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. సో దీన్ని ఎలాగ డిజైన్ చేశారన్నది బిగ్ బాస్ టీం మీద ఆధారపడి ఉంటుంది. సో బ్రీఫ్ కేసు లాస్ట్ 3 ఉండగా పంపిస్తారా, 5 మెంబర్స్ ఉండగా పంపిస్తారా, అసలు ఏంటన్నది అంటే వాళ్ళు మేలు చేయాలి అని అనుకుంటే కనుక ఇన్ని రోజులు ఉన్నందుకు నబీల్కి కానీ అవినాష్కి కానీ ఏదైనా మేలు చేయాలి అని అనుకుంటే వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఎప్పుడు పంపించాలని వాళ్ళ ఇష్టం. అందులో కూడా కింద ట్యాగ్ లైన్ కూడా చెప్పారు కదా, లిమిట్లెస్ అంటే దీనికి లిమిటే లేదు ఈ ట్విస్టులకి, అంటే ఈ సీజన్ ఎలాగన్నా జరగచ్చు అన్నట్టుగా ముందుగానే చెప్పారు కాబట్టి సో వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. కాబట్టి అది ఏమైనా బెనిఫిట్ చేయాలంటే చేయొచ్చు. సో వీళ్ళకే బెనిఫిట్ చేస్తే బొక్క పడేది మాత్రం విన్నర్స్కి బొక్క పడతాం. విన్నర్స్ అంటే మరి ఎవరో నాకు తెలియదు కాబట్టి సో అందుకని వాళ్ళు అయితే ఇక్కడ అవినాష్ వచ్చిన తర్వాత అవినాష్ జర్నీ వీడియో చూపించారు. జర్నీ వీడియో చూపించిన తర్వాత తనకు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆల్మోస్ట్ హౌస్లోకి వచ్చి వెళ్ళిన వాళ్ళు కొన్ని చెప్పుకుంటారు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సో దానికి గురించి చెప్పించుకుంటే కనుక అంటే ఇక్కడ తన ఫీలింగ్ ఏంటంటే ఎంత మనం ఆడినా కూడా ఆడియన్స్ మనల్ని అంటే ఓడిస్తున్నారంటే ఓటింగ్ వేయట్లేదనే కదా దాని అర్థం. సో ఇదంతా అయిపోయిన తర్వాత జర్నీ వీడియో చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సో రోహిణి గారు ఎలిమినేట్ అయిపోవడం కూడా ఏంటంటే తన అభిప్రాయం వరకు కూడా తను కూడా బాగా ఆడింది, అయినా ఆడియన్స్ రికగ్నైజ్ చేయలేదు. సో తను వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం ఆడితే ఉంటారు ఏం ఆడకపోతే ఉంటారు అన్నది తనకు క్లారిటీ లేదు. అంటే ఆడియన్స్ ఏమి ఇష్టపడవచ్చు ఏమి ఇష్టపడకపోవచ్చు, అదే ఇందాక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ మళ్ళీ చెప్పేది ఏంటంటే సీరియల్ చూసి ఆడియన్స్ ఉంటూ ఒక వర్గం సెపరేట్ వర్గం ఉంటుంది. సో ఈ చూసే వాళ్ళలో 50% మ్యాక్సిమం లేడీస్ ప్రభావం ఈ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటున్నానంటే చాలామంది ఇప్పుడు నా రివ్యూ చూసే దాంట్లో కూడా ఒక 100% చేసుకుంటే 60% అంటే నా వీడియో ఎంత తక్కువ మంది చూసుకున్నా 60% లేడీస్, ఒక 40% జెంట్స్ చూస్తున్నారు అనుకుందాం. సో ఈ 60% లేడీస్లో మ్యాక్సిమం ఒక 30-40% పైగా సీరియల్ చూసే ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే నేను దగ్గరగా కనెక్ట్ అయ్యే వాళ్ళని నేను ఈ రివ్యూ చెప్పిన తర్వాత కూడా నా దాని మీద అభిప్రాయం అడుగుతూ ఉంటాను. సో అందుకే నాకు కింద కొంతమంది పెడతా ఉంటారు చూసారా,
వాళ్ళు పెట్టిన దాని మీద నా అభిప్రాయం నేను అడుగుతూ ఉంటాను. మీకు ఈరోజు ఎవరు నచ్చారండి ఏంటని అంటే గనక వాళ్ళలో కొంతమంది పృథ్వీ మనం అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా కూడా పృథ్వీని ఇష్టపడి పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన బాధపడిన లేడీస్ ఉన్నారు. అలాగే కొంతమంది అంటే అందరి గురించి నేను మాట్లాడతలేదు కానీ కొంతమంది అయితే కనుక ఆ క్యారెక్టర్ ఎలాగున్నా కూడా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కాబట్టి ఆ క్యారెక్టర్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. సో దానికి సెపరేట్ ఓట్ బేస్ ఉంటుంది. అలాగే ఏంటంటే అవినాష్కి ఇటువంటి ఓట్ బ్యాంక్ అన్నది లేదు. ఎందుకంటే మైనస్ ఏంటంటే బయట పిఆర్ టీం అయితే లేదు. నెక్స్ట్ వచ్చి దీనికి సెపరేట్గా న్యూట్రల్ ఆడియన్స్ న్యూట్రల్గా ఉండిపోయారు తప్ప అవినాష్కి ఓటేద్దాంలే అనుకున్న వాళ్ళు కూడా లేరు. సో దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పుకోదలిసింది మెయిన్ తిన సీరియల్ యాక్టర్ కాకపోవడం. సో మెయిన్ సెపరేట్ ఏదైతే ఉందో ఈ ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్ల అవినాష్ విన్నర్ అవ్వలేకపోయాడు అంతే. సో విన్నర్ అవ్వలేకపోవడం అంటే తను మాట్లాడిన విధానం, ఎందుకంటే కామెడియన్స్ని ప్రేక్షకులు రికగ్నైజ్ చేయడం అంటున్నాడు చూసారా. సో ఎవడైనా సరే టాప్ 5లో ఉన్నాడు ఒక ఛాన్స్ ఉంటుంది కదా, మనం విన్నర్ అవుతామేమో ఏదో లక్క కలిసి వచ్చి విన్నర్ అవ్వచ్చని అనుకోవడంలో తప్పే ఉంది. అంతవరకు వెళ్ళాడు కాబట్టి అనుకోవచ్చు. సో తనకి కలిసి రాని అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి మాత్రం మెయిన్ అనమాట. తన సీరియల్ యాక్టర్ కాకపోవడం, ఈ సండే రోజు వచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ షో అందరూ చూడొచ్చు కానీ తక్కువ మంది కదా. సో అక్కడ కూడా వాళ్ళకే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మధ్యలో వచ్చి తిను కనెక్ట్ అవ్వకపోతే సరదాగా నవ్వుకుంటారేమో కానీ డైరెక్ట్గా వచ్చి ఆ సీరియల్ యాక్టర్స్ స్టార్ మా పరివారం సంబంధించి అందులో వచ్చిన యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వాళ్ళకి కనెక్ట్ అవుతారు. తనకి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి తను చివరి ప్లేస్లో అయితే ఉండిపోయాడు. అదే దాన్ని ఇక్కడ అవినాష్ ఏం చెప్తాడంటే ఎందుకంటే టాస్క్లు కష్టపడి ఆడి గెలిచాను, ఎలిమినేట్ అవ్వాల్సిన చోట అదృష్టం కలిసి వచ్చి సేవ్ అయ్యాను, ఫైనల్గా ఫైనలిస్ట్ అయితే అయ్యాను, కానీ ఆడియన్స్ మాత్రం ఓటింగ్ విషయంలో నన్ను కరుణించట్లేదు అన్నట్టుగా తను ఏంటంటే ఏదైనా సరే ఎందుకంటున్నాడంటే బయట నుంచి అంతమంది గెస్ట్లలాగా వచ్చారబ్బా, వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. అంటే మనకి చూపించకపోతే 1 hour ఎపిసోడ్లోని లైవ్లో కూడా అంత కంటిన్యూషన్ అంటే ప్రతి సీన్ మనకి చూపించకపోవచ్చు కదా. సో మొత్తం మీద అవినాష్ నువ్వు సో లాస్ట్ ప్లేస్లో ఉన్నావు. మొత్తం మీద ఏదైనా సరే ఆ బోర్డులో ఏదైతే నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లో పెట్టేటప్పుడు కూడా అవినాష్ ఏదో 1-2 ప్లేసుల్లో మీకు 5th ప్లేస్లో పెట్టినట్టారు కానీ మ్యాక్సిమం అవినాష్ రాలేదు. కాబట్టి అర్థమైపోద్ది ఎంత గేమ్ బాగా ఆడినా ఎంత ఇదైనా మనం రికగ్నైజ్ చేయడం అన్నది ఆల్రెడీ ఇక్కడ కూడా డైలాగ్ తీస్తాడు. టేస్టీ తేజ రోహిణి గారు మాట్లాడుకుంది కమిడియన్స్గా చూస్తారా, మనం కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడం తప్ప మనం విన్నర్ కింద ఎప్పుడు అనుకోకూడదు అంటే సర్లే అన్నట్టుగా తేజ అంటాడు. సో అదే విషయాన్ని మళ్ళీ తీసుకుని వచ్చాడు. సో అయితే జర్నీ వీడియో చూసిన తర్వాత అవినాష్ ఏం మాట్లాడాడంటే ఆడియన్స్కి అయితే కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు మాట్లాడే ఇక్కడ న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా. సో ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ, విన్నర్ డిసైడ్ అయిపోయాడు, ఓటింగ్ పోల్ అక్కడికి వెళ్ళిపోయింది. సో ఉన్న ఈ తక్కువ టైంలో కూడా ఇంకా జరిగేది ఏమీ లేదు. అయినా తను ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎంత బాగా ఆడినా ఎన్ని టాస్కులు ఆడి గెలిచినా ఆడియన్స్ మాత్రం కమెడియన్లు ఎందుకు ఓట్లు వేరు అనే విషయాన్ని ఇండైరెక్ట్గానే మనోడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పి కన్నీళ్ళు అయితే పెట్టుకున్నాడు. సో టాస్క్లు అంతా బాగా ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కూడా టైటిల్ గెలుస్తాను లేదో కూడా తెలియదంటూ అవినాష్ ఇంట్రెస్టింగ్ మాట్లాడాడు. ఇక్కడ ఫైనలిస్ట్ అంటే తన లక్కతోనే ఆడుకుంటూ వచ్చాడు. సో గేమ్ షో కాబట్టి గేమ్ షో. సో తన లక్ కలిసి రావడం, నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం, నబీల్కి ఆ షీల్డ్ రావడానికి తను హెల్ప్ చేయడం, మళ్ళీ అదే షీల్డ్ తో అవినాష్ని కాపాడడం. సో కాపాడిన తర్వాత ఈ లక్ బేస్ అంతా పనిచేసి అనుకోకుండా ఏదో లాటరీ తగిలినట్టు వైకుంఠపాలిలో నిత్యం ఎక్కుతున్నట్టుగా టకమని ఎక్కి చివరికి అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ విన్నర్ చేసేది ప్రజల చేతిలో ఉంది కాబట్టి, సో అది కాకుండా బిగ్ బాస్ చేతుల్లో ఉండి గేమ్స్ కింద ప్రకటించేసేలా ఉంటే విన్నర్ లక్ ఫ్యాక్టర్లు అయిపోతాడేమో. కానీ ఇక్కడ ఆడియన్స్ అంటే చివరిగా ఆడియన్స్ ఎవరినైతే ఆ ఓటింగ్ చేస్తారు కాబట్టి, సో ఆడియన్స్ ప్రకారం ఏం చూసుకున్నారంటే అంటే ఇలాగని తప్పుగా కూడా అనుకోవద్దు. ఫస్ట్ నుంచి ఎవరున్నారు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చారు. సో వైల్డ్ కార్డ్ రూపంలో రావడం వీళ్ళ తప్ప అంటే కనుక వీళ్ళ తప్పు కూడా కాదు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో ఉండి నెక్స్ట్ సీజన్కి వచ్చారు కాబట్టి వీళ్ళు వైల్డ్ కార్డ్లో వేశారు. కాబట్టి ఫస్ట్ 5 weeks ఆడియన్స్తో కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే అప్పటికే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయింది. సో వీళ్ళు లేట్గా వచ్చారు కాబట్టి వీళ్ళకి కనెక్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది. సో అవినాష్ స్టార్టింగ్ నుంచి ఉంటే వేరేలా ఉందినేమో ఫస్ట్ నామినేషన్లోనే అందులో ఉంటే కనుక తను ఆడిన విధానానికి సో ఓటింగ్ అయితే బాగానే పడి ఉండును. కానీ అది లేట్గా రావడం, కామెడీ యాంగిల్లో వెళ్ళిపోవడం కాబట్టి నామినేషన్లో తక్కువ రావడం వల్ల
అవినాష్‌కి పెద్దగా ఫ్యాన్ బేస్ అయితే లేదు. అలాగే సీజన్ 4 అంటే చాలా రోజులు అయిపోయింది కదా! సీజన్ 7 అంటే మొన్నే గౌతమ్‌ది అయింది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ కలిసొచ్చే అవకాశం కలిగింది. అలాగే నిఖిల్ వరకు వస్తే గనక నిఖిల్‌కి సెపరేట్ సీరియల్‌కి సంబంధించి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అలాగే కన్నడకి సంబంధించి మన కన్నడ అన్నట్టుగా అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ 2 కాకుండా సీరియల్ చూసి లైక్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళ నిఖిల్ సంబంధించిన ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ ఉంది. ఇది కాకుండా పృథ్వీది గాని, యష్మి గారిది గాని వీళ్ళకి సంబంధించిన ఓటింగ్ కూడా నిఖిల్‌కి ప్లస్ అయింది కాబట్టి నిఖిల్ ఆ రేంజ్ ఓటింగ్‌లో వెళ్తున్నాడు. సో, గౌతమ్‌కొచ్చి సీజన్ 7లో ఉన్న ఫ్యాన్ బేసు ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన ఫ్యాన్ బేసు సో, ఏదో ఒక రకమైన ఫ్యాన్ బేస్‌తో తను ఆ బేస్‌తో వెళ్తున్నాడు. కానీ ఇక్కడ అవినాష్‌కి కలిసొచ్చే అవకాశం ఏది లేదు కాబట్టి సో, తేజది గాని, రోహిణి గారిది గాని అంతంత మాత్రం ఓటింగే కాబట్టి సో, అవినాష్‌ని లైట్ తీసుకున్నారని నా అభిప్రాయం. సో, అందుకే అంటున్నాడు కమెడియన్స్‌ని విన్నర్ చేయలేరు అన్నట్టుగా బాధపడుతున్నాడు కదా! సో, మనం ఎంత చేసినా కూడా కమెడియన్స్‌లా చూస్తారనే విషయం రోహిణి చెప్పింది కదా! సో, ఈ విషయాన్ని మళ్ళీ అవినాష్ అదే ప్రస్తావించాడు. ఇలా జర్నీ వీడియో అయిపోయిన తర్వాత అవినాష్ గురించి బిగ్ బాస్ కొన్ని మాటలు చెప్పాడు కదా! సో, ఆ మాటలు ఏంటంటే చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా! సో, అదేంటంటే జర్నీ వీడియో చూసిన తర్వాత అవినాష్ గార్డెన్ ఏరియాలోకి ఈ జర్నీ వీడియో చూసేందుకు అంటే తన అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. సెటప్ అంతా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ సెటప్ అంతా చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ముఖ్యంగా అక్కడ ఉన్న జర్నీ ఫోటో ఆల్బమ్ సో, అందరికి పెట్టినట్టే మనోడికి పెట్టారు. సో, ఆ తీసిన ఫోటోలో వాళ్ళ భార్య ఫోటో అను గారి ఫోటో ఉంది. సో, వాళ్ళ భార్య నుదుటి మీద ముద్దు పెట్టి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఈ ఫోటో కావాలంటే బిగ్ బాస్‌ని అడుగుతాడు. సో, బిగ్ బాస్ ఈ ఫోటో కావాలి మా మిసెస్‌ది నేను ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాను అంటే బాగుంటదిలే ఫోటో. సో, అలా కావాలనుకున్న అది రాదు. సో, బాగా వచ్చింది ఆ ఫోటో అయితే. తర్వాత శ్రీముఖి గారి ఫోటో చూసి అవినాష్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో, ఇక్కడ శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్ అలాగే లక్కీ పర్సన్ అన్నట్టుగా తను అనుకుంటాడు. ఎందుకంటే తన చేతుల మీదే ఫస్ట్ ఫైనలిస్ట్ అదే దానికి సంబంధించి టికెట్ తీసుకుంటాడు కదా! గ్రాండ్ ఫినాలేకి సంబంధించి. అయితే ఇక్కడ అవినాష్‌కి జబర్దస్త్ షో చేస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. సో, శ్రీముఖి గారు ఫ్రెండ్ అనమాట. సో, అప్పుడు ఆ షో చేస్తున్నాడు కాబట్టి సడెన్‌గా అవకాశం వచ్చినప్పుడు ఫైన్‌గా మల్లెమాలకు సంబంధించి అనుకుంటా మొత్తం మీద జబర్దస్త్ షో సంబంధించి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది రైటో రాంగో నేను చెప్తున్నాను. అంటే అప్పుడు తను చెప్పిన మాటలు 10,00,000 ఫైన్ కట్టవలసి వస్తుంది. షో మానేసి బయటికి రావడానికి అంటే గనక దానికి శ్రీముఖి గారు ఆ 10,00,000 సాయం చేశారన్నట్టుగా ఏదో ఇంటర్వ్యూలో నేను చెప్పడం చూశాను. సో, తప్పైతే ఏమనుకోవద్దు. సో, నాకనిపించింది చెప్తున్నాను అక్కడ చూసింది కాబట్టి. సో, ఇక్కడేంటంటే దానికి సాయం చేసిందైతే మాత్రం శ్రీముఖి గారు. దాని గురించి చాలా సార్లు చెప్పుకుంటాడు తను. సీజన్ 4 అయిపోయిన తర్వాత. సో, అంత మంచి ఫ్రెండ్ నాకు శ్రీముఖి గారు దొరికారని చెప్తాడు. సో, కాబట్టి ఆవిడ చేతుల మీద గ్రాండ్ ఫినాలే ఆ టికెట్ తీసుకోవడం నాకు లక్కీ గారిలో శ్రీముఖి అన్నట్టుగా అన్ని విషయాల్లో కూడా ఆవిడ కలిసొచ్చింది. సీజన్ 4 తర్వాత కూడా తను ఆ హెల్ప్ చేసింది కాబట్టి ఈరోజు మా టీవీలో అన్ని రోజులు కొనసాగుతూ మళ్ళీ ఇంకోసారి అవకాశం రావడం. ఈరోజు మంచి పొజిషన్‌లో ఉండడానికి గల కారణంలో శ్రీముఖి గారు ఆ రోజు తను చేసిన హెల్ప్ అనమాట. సో, అందుకనే గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా బయట ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు సీజన్ 4 అయిపోయిన తర్వాత. తర్వాత ఇక్కడ లక్కీ గారిలో మన శ్రీముఖి గారిది అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఇక్కడ అవినాష్‌కు సంబంధించి బిగ్ బాస్ కొన్ని పదాలైతే వాడారు. అయి ఎటువంటి పదాలు వాడారంటే రాసిన స్క్రిప్ట్ ఎవరైతే రాసారో ఈ డైలాగ్ రాసినోళ్ళు ఆ డైలాగ్ రైటర్‌కి నా హ్యాట్స్ ఆఫ్ అనమాట. మంచి డైలాగ్ అయితే రాసారు. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలు పెంచుతుంది. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలు పెంచుతుంది. అవి మీపై మీకున్న అంచనాలే కాదు ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా. అంటే ఇక్కడ నాకు తెలుసున్న అర్థం ఏంటంటే తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలు పెంచుతుంది. అంటే బయట తెలియని వాళ్ళ కోసం కన్నా తెలిసిన వాళ్ళ మీద కొంచెం అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. సో, అంచనాలకు తగ్గట్టు మీ గురించి ఆశించారు. సో, దాన్ని మీరు నిలబెట్టుకున్నారు అన్నట్టుగా మీనింగ్ వస్తది. సో, కాబట్టి ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా ఈ ప్రక్రియలో ఈ ఒక విషయం స్పష్టం. అది ఈ సముద్రాన్ని మీరు విజయవంతంగా ఈదగలరని వాళ్ళ నమ్మకం. ఈరోజు మీరు ఈ స్థానంలో
నిలిచి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అంటే మీ మీద ప్రేక్షకులు ఒక నమ్మకం పెట్టుకున్నారు. సో, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకొని ఇంతవరకు ఈదుకుంటా వచ్చారు. సో, ప్రేక్షకుల నమ్మకాన్ని మీరు గెలుచుకున్నారు కాబట్టి టాప్ 5 టాప్ 5 వరకు వచ్చారన్నట్టుగా బానే ఒక ఎలివేషన్ డైలాగ్ పడేశారు. దీని తర్వాత ఈ ఎలివేషన్ డైలాగు మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ 40, 45, 42 ఇలా టెంపరేచర్ వేసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు పక్కన ఉంటే అంటే ఇతను కామెడీ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్‌గా ఎంత వేడిగా ఉన్నా కూడా మీ కామెడీకి చల్లబడుతుంది. అంటే కూల్ అవుతుంది. అంటే మీరు ఒక ఉష్ణోగ్రత అంత హీట్‌గా ఉన్న అంత హీట్ ఉన్న పర్సన్‌ని కూడా మీరు కూల్ చేయగలిగేది మీ మీ దగ్గర ఉన్నదన్నట్టుగా చెప్పారు. సో, అక్కడ ఆయన చెప్పిందేంటి ఎన్ని డిగ్రీలు పొందిన వారికైనా అది సాధ్యమవుతుందో చెప్పండి. ఇక్కడ మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎంత వేడిగా ఉన్నా సరే అంటే ఇక్కడ మనుషుల వైస్ కంపేర్ చేసుకోండి. వేడంటే ఏదో 40, 50 డిగ్రీలు ఉన్న వాతావరణాన్ని చల్లబరుస్తున్నాడని కాదు. అక్కడ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఒక హీట్ ఏదైతే అక్కడ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌ని చల్లబరచగల అంటే ఆ కెపాసిటీ అవినాష్‌లో ఉంది. అంటే ఎంత వేడిగా ఉన్న వాతావరణాన్నైనా తన కామెడీతో, తన జోష్‌తో అది తగ్గించగలిగే కెపాసిటీ నీ దగ్గరుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే ఎంత ఉష్ణోగ్రత ఉన్న డిగ్రీలన్నా నువ్వు పక్కన ఉంటే ఆ డిగ్రీలు తగ్గుతుంది అని అంటే గనక ఆ ఉష్ణోగ్రత ఆ వేడిని తగ్గించగల గుణం అవినాష్‌లో ఉన్నది. సో, ఇక్కడ డిగ్రీలు అన్న పదం ఎందుకు తీసుకొచ్చారంటే ఎన్ని డిగ్రీలు పొందిన వారికైనా అది సాధ్యమవుతుందా అని చెప్పండి. అంటే చదువుకుని డిగ్రీలు ఉన్న వాళ్ళకన్నా తిను కూడా చదువుకున్నాడు. బీటెక్ ఏదో చేశారో ఏదో చెప్పారు ఇంజినీరింగ్ చదువుకున్నాడని. ఇక్కడ డైలాగ్ రాయడం కోసం ఎంత వేడి అంటే టెంపరేచర్ ఎంత వేడిగా ఉన్నా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంత వేడిగా ఉన్నా దాన్ని చల్లార్చగలే గుణం అంటే ఆ డిగ్రీ అంటే ఆ వేడిని తగ్గించే గుణం మీ దగ్గర ఉంది. ఇది ఎన్ని డిగ్రీలు చదువుకున్నా ఉన్న వాళ్ళ దగ్గరైనా ఈ ఇది ఉంటుందా? సాధ్యమవుతుందా? అంటే మనం చదువుకొని మంచి పొజిషన్‌లో మంచి డిగ్రీలు ఉండొచ్చు గానీ ఆ కామెడీ అన్నది అందరూ చేయలేరు కదా! సో, ఆ నవ్వించే గుణం అందరిలోని ఉండదు. సో, ఒక 10 మంది ఉన్నప్పుడు ఒక ఒక పర్సన్ కామెడీ గాని, ఆ జోష్ గాని ఉంటే గనక ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కొనసాగుతుంది. 10 మంది ఏదో ఒక టూర్ పెట్టుకొని ఎళ్లారనుకోండి. ఏ విహారయాత్రకో ఎక్కడికెళ్లారు. అందరూ ముడుచుకొని కూర్చున్నారనుకోండి. అది చప్పగా ఉంటది. ఎక్కడున్నా ఒకటే ఆళ్ళందరూ. సో, అందులో ఒక పర్సను ఆ జోకులు గాని, అది గాని ఏస్తూ ఉంటే గనక ఆ వెళ్ళిన ట్రిప్‌కి గాని దానికి కూడా కొంచెం ఫ్లేవర్ యాడ్ అయినట్టుంది. అది ఇక్కడ 'బిగ్ బాస్' చెప్పాలనుకునే స మీనింగ్ అయితే అది. సో, అవినాష్ ఎక్కడుంటే అక్కడ చల్లని వాతావరణం ఉంటుందని దాని అర్థం అనమాట. సో, మీ ఇంట్లో ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులు, అందరూ మీ ఆప్తులే. వారందరూ మీకిచ్చిన బంధువులే. నవ్వుకున్న బలం అదే కదా అన్నట్టుగా ఆయన చెప్తారు. సో, ఏదైనా నవ్వించడానికి నవ్వించడం అంత ఈజీ అయితే కాదు. ఎంత వేడి వాతావరణాన్నైనా నీ నవ్వులతో, నీ జోక్స్‌తో దాన్ని చల్లబరచగలవు. ఎన్ని డిగ్రీలున్న పర్సన్స్ అయినా కూడా అది సాధ్యమవుతుందంటే ఇది అందరికీ సాధ్యం కాదు. అంటే అది 100% నిజం. హౌస్‌లో అంతమంది వచ్చారు, వెళ్ళారు. అవినాష్ ఫస్ట్ ప్లేస్‌లో కామెడీ జనరేట్ చేస్తే నెక్స్ట్ రోహిణి గారు, తర్వాత టేస్టీ తేజ. మిగతా ఇంతమందిలో ఎక్కడ కూడా అది వర్కౌట్ అవ్వలేదు కదా! సో, కాబట్టి ఇక్కడ ఎలివేషన్ డైలాగ్ అయితే మాత్రం అదిరిపోయిందని నాకనిపించింది. జస్ట్ కమెడియన్ కాదని మీరు నిరూపించారు. ఎందుకంటే ఆయన 'బిగ్ బాస్' కూడా ఇంకోటి మీరు కమెడియన్ కిందే కాదు, కమెడియన్ కాదని కూడా నిరూపించారు. ఎందుకంటే ఆయన సీరియస్‌గా కూడా కొన్ని విషయాలు తీసుకున్నాడు. అందులో మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీద ఉన్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేశారు. ఇది మాత్రం ఆ జుట్టు ఏదైతే ఉందో కత్తిరించుకోవడానికి రెడీ అయిపోయాడనమాట ఆయన. ఇక్కడ పృథ్వీని అడిగితే పృథ్వీ అసలు ఒప్పుకోలేదు. నాకు తెలిసి 50,000కి ఎంతో ఆ జుట్టు కత్తిరించుకోవడానికి ముందుకొచ్చేసాడు. అది కూడా వాళ్ళ మిసెస్‌కి ఇష్టమైనా కూడా. ఇది నాగార్జున గారు కూడా చెప్తారు. తర్వాత ఫినాలేకి అతి చేరువలో ఉన్న సమయంలో ఓటప్పీల్ చేసే అవకాశం ఎంత ముఖ్యం మీకు తెలిసినా దాన్ని వదులుకోవడానికి మీకు ధైర్యం కావాలి. అలానే ఎదుటివారి అవసరాన్ని వాళ్ళు అడగకపోయినా అర్థం చేసుకునే మంచి మనసు ఉండాలి. అంటే ఇక్కడ ఫినాలేకి ధైర్యం అంటే ఓట్ అప్పీల్‌కి సంబంధించి అనమాట. అంటే ఆ రోహిణి గారికి సంబంధించి ఆ టాస్క్‌కి సంబంధించి ఆ రోహిణి గారికి వదిలేస్తాడు కదా! చివరికొచ్చినప్పుడు. సో, యాక్చువల్‌గా అక్కడ విష్ణుప్రియ గారు ఎళ్లారు గానీ, కానీ తినైతే మాత్రం అవకాశం రోహిణి గారికి ఇచ్చాడు. అది ఫ్రెండ్ కోసం. సో, అంత దగ్గరగా వచ్చినా కూడా మీరు అవకాశాన్ని వదులుకున్నారు. సో, అని గొప్పగానే చెప్పాడు. త్యాగం చేశారు మీరు అన్నట్టుగా. సో, రోహిణి గారికి సంబంధించి. తర్వాత
అలానే ఎదుటివారి అవసరాన్ని వాళ్ళు అడగకపోయినా అర్థం చేసుకుని మంచి మనసు ఉండాలి. అవన్నీ మీకు సొంతమని మీ ఆటతో నిరూపించారు. కొందరు మాత్రం మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అని అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదు అని నిందించినా కూడా మీరు కుంగిపోలేదు. కమెడియన్ అనే బిరువు గర్వంగా ధరించి ధీటుగా వారికి సమాధానం ఇచ్చారు. అంటే పృథ్వీకి సంబంధించి కొన్ని విషయాల్లో ఈ గొడవలు, ఆర్గ్యుమెంట్లు జరిగాయి కదా! అలాగే నబీల్‌కి సంబంధించి గాని, కొంతమంది ప్రేరణ గాని, సో కొన్ని విషయాల్లో హౌస్‌లో కొన్ని గొడవలు జరిగాయి. అలాగే హరితేజ గారికి సంబంధించి అవినాష్‌తో మాట్లాడడం. సో ఇవన్నీ గొడవలు జరిగాయి కాబట్టి మీరు కమెడియన్‌గా కొంచెం చిన్న చూపు చూసినా కూడా మీరు కుంగిపోలేదు. ధీటుగా నిలబడి మీరు వారికి సమాధానం ఇచ్చారు. అంటే సమాధానం ఇవ్వడం అంటే ఆటల్లో అన్నమాట. ఆటల్లో మనోడు ఆడిన విధానం గాని, మెగా చీఫ్ 2 సార్లు అయ్యాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో ఏదైనా మీరు ఆటతోనే సమాధానం ఇచ్చారన్నట్టుగా బిగ్ బాస్ చెప్పారనమాట. దీని తర్వాత కామెడీ మాత్రం చేయగలిగితే జస్ట్ కమెడియనే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నారు. మీరు కామెడీయే మాత్రమే కాదు. సో గేమ్‌లు ఆ థర్డ్ గేమ్‌లో అయితే బాగా కలిసొచ్చాయి అవినాష్‌కి. సో థర్డ్ గేమ్ ముళ్ళిప్పడం గాని, ముళ్ళేయడం గాని, ఆ లాస్ట్ ఫైనలిస్ట్ అట్టుకుని తాళ్ళు లాగడం గాని, సో ఏదేమైనా ఆడే గెలుచుకున్నాడు. సో ఎవరో ఇచ్చిన సానుభూతి కాదు. ఇక్కడ నబీల్ విషయంలో కూడా అక్కడ కూడా తను ఆడాడు. ఎందుకంటే నబీల్‌ని నిఖిల్ టార్గెట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో నబీల్ అటు మారాడు. సో ఆ మోటల్ టాస్క్ గాని గట్టిగానే ఆడాడు. అలాగే టేస్టీ తేజ, అవినాష్ గట్టిగానే ఆడారు. సో ఆ వాటర్ టబ్‌కి సంబంధించిన దాంట్లో గట్టిగానే ఆడాడు. సో ఏదైతేనే గట్టిగానే ఆడాడు. సో తనకు తాను తెచ్చుకున్న అవకాశం ఎవరో సానుభూతి ఇచ్చిందైతే కాదు. సో అందుకనే మిమ్మల్ని మీరు ఓన్లీ ఎంటర్‌టైనర్ కిందే కాకుండా అన్ని రకాలుగా ఆవిష్కరించగలిగారని చెప్పారు. మీ వైపు వేలెత్తి చూపిన వారికి కూడా ఒప్పుకోక తప్పలేదు. సో పృథ్వీ చాలా సార్లు నువ్వేం ఆడావంటే ఆడి నిరూపించుకున్నాడు అన్నట్టుగానే ఇక్కడ డైలాగ్ పడిందనమాట. 2 సార్లు మెగా చీఫ్ అయ్యారు. అందరికన్నా ముందు ఫైనలిస్ట్ అయ్యారు. అలాగే ఆటలో, మాటలో కూడా ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు. సో ఎలివేషన్‌లో ఈ డైలాగులు మంచి డైలాగులు పడ్డాయి. మీ బలం ఎంతో మీరు కూడా అర్థం చేసుకున్నారు అవినాష్. ఈ ప్రపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనాన్నిచ్చే దివ్య ఔషధం నవ్వు ఒకటే. అంతే అది. మనం ఎంత చూసుకున్నా ఆ టైంకి ఎంతో కొంత నవ్వు ఉంటే గనక ఆరోగ్యం. అంటే నవ్వుతోనే ఆరోగ్యం ఉంటదని చెప్పారు. ఎందుకంటే ఈ దివ్య ఔషధం దానికన్నా మించింది లేదు. మీరు నవ్విస్తున్నారు కాబట్టి అదే హెల్త్‌కి మంచిది అన్నట్టుగా చెప్పారు. ఈ సంపద ఇంకా ఎంతో పెరగాలని కోరుకుంటూ మీ ఇంట్లో ప్రయాణాన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి బిగ్ బాస్ ప్రయాణం జర్నీ వీడియో స్టార్ట్ చేశారు. ఇక్కడ అవినాష్ అంటే జర్నీ వీడియోలో ఎడిటర్ గారు ఏమన్నా ఆ కామెడీకి సంబంధించిన సీన్లతో నింపారు. గెస్టుల నుంచి హౌస్ మేట్స్ వరకు అందరికి, అంటే ఇటు నాగార్జున గారి దగ్గర జోకులేశారు, హౌస్‌లో వాళ్ళ దగ్గర జోకులేశారు. తర్వాత సెనోరిటా ఉన్నది కదా! ఆవిడ దగ్గర కూడా జోకులంటే నాగార్జున గారి పక్కన ఆవిడ దగ్గర కూడా. సో ఈ విధంగా జోకులేశారు. అలాగే తన మిసెస్ వచ్చినప్పుడు, తర్వాత శ్రీముఖి గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చిన సీన్లు అయితే మాత్రం కొంచెం బాగానే ఎలివేట్ చేశారు బిగ్ బాస్ ఏవి చూపించినప్పుడు. అలాగే హౌస్‌లో తన ఫ్రెండ్ రోహిణికి ఇక్కడ రోహిణి గారిది ఏదైతే ఉందో ఓ టప్పీల నుంచి తప్పుకొని ఆ సీన్ వేశారు. ఆవిడ యాడ్ అవ్వడం వేశారు. అలాగే రోహిణి గారు సపోర్ట్ చేసిన విధానం వేశారు. తర్వాత ఇక్కడ టేస్టీ తేజ, అవినాష్‌కి సంబంధించి రోహిణి గారి క్లిప్స్ బాగానే పడ్డాయి. ఇలా తన జర్నీ మొత్తం చూస్తానే ఉన్నాడు. సో జర్నీ జరుగుతున్నంత సేపు విజిల్స్ వేస్తానే ఉన్నాడు. సో తన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను టైటిల్ గెలవలేకపోయినా ఆడియన్స్ మనసులను అయితే గెలిచానని చెప్పారు. సో అది ఆల్రెడీ తనకు అర్థమైపోయింది. సో దాన్ని ఏంటంటే ఇంకా అంటే ఇంకంతే. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఓట్లు పడ్డాయి కాబట్టి ఇంక మనం చేసేది ఏం లేదు. సో తను ఫీల్ అవ్వాడు. కానీ అంటే తను ఇంకా విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా జర్నీ వీడియో అవగానే బిగ్ బాస్ అవినాష్‌కి థ్యాంక్స్ చెప్పాడు. జర్నీ వీడియో అయిపోయిన వెంటనే అవినాష్ బిగ్ బాస్‌కి థ్యాంక్ యూ చెప్పాడు. నా జీవితం చూపించారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. నా లైఫ్‌లో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్ట సుఖాలు అన్నీ ఎదుర్కొని బిగ్ బాస్‌కి వచ్చిన తర్వాత నా ప్రయాణం ఒక మలుపైతే తిరిగింది. సో ఇక్కడ అదే చెప్తున్నాను కదా! జబర్దస్త్ షో అక్కడి నుంచి అమౌంట్ కట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాత నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఎన్నో అవమానాలు పడ్డాను. ఎన్నో మలుపులు, ఎన్నో మొత్తం మీద అంటే ప్రతి మనిషి ఎదగడానికి ముందు బోలెడు పడుంటాడు. సో అటువంటి బాధలన్నీ పడిన తర్వాత
నాకు బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అయితే మొదలైంది. ఈ ప్రపంచాన్ని నన్ను ఒక ఎంటర్టైనర్గా పరిచయం చేసింది అయితే మాత్రం సీజన్ 4 నుంచే. మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాను. మరోసారి ఆడియన్స్ని నవ్వించే అవకాశం కల్పించారు. సో ఈ మొత్తం టోటల్గా అంతా చేసింది బిగ్ బాస్. నా లైఫ్ లాంగ్ మీరు గుర్తుండిపోతారు, నా గుండెల్లో ఉండిపోతారు అని డైలాగులు చెప్పాడు. తర్వాత తెలియదు బిగ్ బాస్ నేను గెలుస్తానో లేదో కానీ, అంటే కప్పు నేను గెలిచాను, నేను ఒక మనిషిగా గెలిచాను, ఒక మనసున్న మనిషిగా గెలిచానని అనుకుంటున్నానని చెప్పాడు. అంటే కప్పు నేను గెలనని ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఒక మనసున్న మనిషిగా నేనైతే గెలిచాను బిగ్ బాస్ అని చెప్పాడు. తర్వాత ఇందాక చెప్పాను కదా, తను స్టార్టింగ్లో చెప్పాను కదా, కమెడియన్స్ లాగా చూస్తాను, రోహిణి గారు అన్నారు సమ్ ఏదో చెప్పాను కదా. సో నాకు గొడవలు పెట్టడం రాదు, పడడం రాదు. సో నేను గొడవలు కావాలని వెళ్ళి గొడవలు పెట్టలేను. అలాగే ఏదో ఒకటి మాట అంటే నాకు పడడం రాదు. నేను అదే ఆడాను ఇక్కడ. బాగా ఆడేవాళ్ళు ఓడిపోతూ ఉంటే నా ఫ్రెండ్ రోహిణి కూడా ముందుకెళ్ళాలి నాతో పాటు అని చెప్పి నేను ఆలోచించాను. నేను యాక్చువల్గా రోహిణి గారు కూడా ఉంటారు, అంటే రోహిణి గారు ఉంటారని అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు వరకు సీజన్ 8కి సంబంధించి మిగతా వాళ్ళు ఆడడం వేరు, ఒక కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఆవిడ అంతసేపు, అది పృథ్వీ మీద కానీ నిఖిల్ మీద కానీ వీళ్ళందరి మీద నెగ్గి ఎదరికెళ్ళడం అన్నది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. సో అంత ఎఫెక్ట్స్ పెట్టిన ఆవిడ బయటికి వెళ్ళిపోయిందంటే తనకు ఒక అర్థం అవుతుంది. ఎందుకంటే రోహిణి గారు అవినాష్ కన్నా రోహిణి బాగా ఎఫెక్ట్ పెట్టిందని అవినాష్కి తెలుసు, అయినా తనే బయటికి వెళ్ళిపోయింది. సో కాబట్టి తను అనుకుంటా ఉంటాను, నేను అలాగా విన్నర్ అయ్యే ఛాన్స్ అలాగే లేదు. సో ఆడేవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నారంటే ప్రేక్షకులు ఎక్కడో రికగ్నైజ్ చేయలేదన్న ఫీలింగ్ తనకు ఉంటుంది కదా. సో కాబట్టి బాగా ఆడేవాళ్ళు ఓడిపోతుంటే నా ఫ్రెండ్ రోహిణి తను కూడా ముందుకెళ్ళాలి నాతో పాటు అని ఆలోచించాను బిగ్ బాస్. అంటే ఇక్కడ తను వెళ్ళిపోయిందని ఓడిపోతూ ఉంటే బాగా ఆడిన వాళ్ళు కూడా ఎలిమినేట్ వెళ్ళిపోయారు. కాబట్టి నేను అక్కడ ఫీల్ అయ్యానని చెప్పాడు. నా తుది శ్వాస వరకు నేను ఎంటర్టైన్మెంటే చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను కామెడీ చేస్తూనే ఉంటాను, కమెడియన్లా చూస్తారని. నిజానికి ఈ మాట నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. బిగ్ బాస్ కమెడియన్స్ లాగే చూస్తారు, షో విన్నర్ కింద ఎవడో చూడడు. అది సీజన్ 4లో కూడా నాకు అనిపించిందని చెప్పాడు. నేను ఇంత ఎంటర్టైన్మెంట్ చేసినా నన్ను ఎంటర్టైనర్ అన్నారు, కానీ సీజన్ 4లో ఎందుకు ఫినాలే వరకు వెళ్ళలేదని చాలా బాధపడ్డా, కానీ అది జరగలేదు. సో సీరియల్ చూసి అభిమానించే వాళ్ళు సీరియల్ ఆటోమేటిక్గా ఫాలోయింగ్, అంటే వాళ్ళకి సంబంధించి ఓట్ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది. సో న్యూట్రల్గా అక్కడ సిచ్యువేషన్లు కొన్ని కలిసి వస్తాయి. అంటే మనకి ఛత్రపతి సినిమాలో లాగా కొన్ని ఎలివేషన్ సీన్స్ పడితే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మీద సానుభూతో ఆటోమేటిక్గా ఒక్కసారి ఫ్యాన్ బేస్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరికి గొడవలు జరిగినప్పుడు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్న పర్సన్, అంటే ఇటు అతను ఎలివేట్ అవుతాడు, ఇటు బాధపడే పర్సన్ కూడా ఎలివేట్ అవుతాడు. సో మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉన్న వాళ్ళు ఎలివేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఏ సీజన్లో చూసుకున్నా సరే ఒక ఇద్దరు పర్సన్స్ గొడవ పెట్టుకుంటే అందులో న్యాయం ఎవరైపు ఉన్నదో అటపరంగా అతని వైపు నిలబెడతారు. సో అవతల పర్సన్ కూడా మ్యాక్సిమం చివరి వరకు తను కూడా వస్తాడు. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య జరగడం చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కాబట్టి రెండు రకాలుగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కానీ న్యూట్రల్గా ఉండి మనకెందుకులే ఉన్నన్ని రోజులు ఉందాం, ఆ సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం, గేమ్లు ఆడదాం అంటే వీళ్ళు గట్టిగా స్టాంప్ అయితే పడదు. ఎందుకంటే అటు నెగిటివ్ పాజిటివ్ బిగ్ బాస్ షోకి సంబంధించి అయితే ఫుల్ నెగిటివ్గా వెళ్ళిపోవాలి, లేదంటే పాజిటివ్గా అవ్వాలి. వీళ్ళిద్దరే మాత్రమే రిజిస్టర్ అవుతారు. సో రిజిస్టర్ అవ్వడం మెయిన్. అంటే ఆ రోజు ఎపిసోడ్ ఎవరి మీద, అంటే కామెడీగా రన్ అయింది అనుకోండి, కొంతసేపు చూసి నవ్వుకుంటారు, కామెడీగా అదే వెళ్ళిపోతుంది. కానీ ఈ గొడవలు పడేటప్పుడు ఆ ఉప్పు కోసమో పప్పు కోసమో ప్లేట్ కోసమో దేనికో దానికి గొడవ పడిన వాళ్ళు అంటే బలంగా నాటుకుపోతారు. ఆ నాటుకుపోయేటప్పుడు అది ఎవరికొకరు ప్లస్ అవుతుంది, అవతల పర్సన్కి వాళ్ళు ఈ ఈ ఈ ర్యాంకింగ్కి వస్తారనమాట. దీంతో పాటు లక్, లేదంటే వేరే ఏదన్నా అనుకోండి, దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ప్రేక్షకులు దగ్గరగా ఉన్నవాళ్ళు, అది సోషల్ మీడియాలో అయితే అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో సంబంధించి కానీ, లేదంటే కనుక అంతకుముందే వాళ్ళు టీవీ సీరియల్స్లోనో మూవీలోనో ఎక్కడో దిక్కున ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఇటువంటి విన్నర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఓటేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు విన్నర్ అవుతారు. కానీ అంటే బాగా ఏదంటే ఫాలోయింగ్ రావడానికి అది పనికొస్తుంది. సో అవినాష్కి ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా మిగిలిపోయాడు తప్ప మరి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు ఇవి జరగలేదు, కాబట్టి ఎక్కువ నామినేషన్లో కూడా రాలేదు, కాబట్టి ఓటు బ్యాంక్ లేక మనోడు అలా మిగిలిపోయాడు. కానీ లేదంటే కొంచెం ఎదరికెళ్ళే ఛాన్స్ ఉందును. కానీ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడం, పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం, ఓన్లీ కామెడియన్గా గుర్తించారు తప్ప
మిగతా విధంగా గుర్తించలేదు కాబట్టి అవినాష్ చెప్పుకోవడంలో తప్పులేదు. సో, దాన్నే మళ్ళీ రిపీట్ చేశాడనమాట. కమెడియన్స్ లాగా చూస్తారు. విన్నర్ ఎవరు? నాకు సీజన్ 4లోనే అర్థమైందన్నట్టుగా. సో, ఫినాలే వరకు వెళ్ళాలని బాధపడ్డాడు. కానీ అది జరగలేదు. సీజన్ 8లో జనాలు 100% గెలిపిస్తారని మైండ్ సెట్‌తో ఇక్కడికొచ్చా. ప్రతి ఒక్కరి పేరున థ్యాంక్ యూ అంటూ చెప్పాడు. ఇక్కడ సీజన్ 8లో 100% గెలిపిస్తారని చెప్పి అంటే తనకి మనస్ఫూర్తిగా అయితే మనసులోంచి అయితే వచ్చిందైతే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎవరైతే వచ్చినప్పుడు హింట్స్ అందే ఉంటాయి. అందకుండా అయితే ఉండదు. సో, అలాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా తను టాప్ 1లో, 2లోనే ఎవరు పెట్టలేదు కదా! టాప్ 4 గాని, టాప్ 5లో గాని పెట్టారు ఒకళ్ళిద్దరు అనుకుంటా. సో, అంత గెస్ చేయలేనంత ఇదైతే కాదు కదా అవినాష్. సో, కాబట్టి ఏదేమైనా కూడా అవినాష్‌కి అర్థమైంది. సో, కమెడియన్స్ లాగా చూస్తారు. విన్నర్‌ని అయితే చేయరు కాబట్టి బ్రీఫ్ కేస్ అవకాశం గనక వచ్చుంటే అంటే మరి ఎలా ప్లాన్ చేస్తారో తెలీదు కదా! టాప్ 5 మెంబర్‌ని ముందుగానే పంపించేశారనుకోండి. టాప్ 4లోనో, టాప్ 3లోనో బ్రీఫ్ కేస్ పంపిస్తే అటు నబీలు, ఇటు అవినాష్‌కి లాస్ అయితే ఉంటుంది. సో, అలా కాకుండా ముందే పంపించేద్దాం, ఏదో ప్లాన్ చేద్దాం అని అనుకున్నారనుకో, 2 బ్రీఫ్ కేస్‌లు గనక సెట్ చేశారనుకోండి, బొక్క పడేదైతే మాత్రం అటు గౌతమ్, అటు నిఖిల్‌కి. సో, కాబట్టి ఏం చేస్తారో ఏంటన్నది మనకు సండే తెలుస్తది. సో, నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే కొంచెం ల్యాగ్ ఎక్కువైంది. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడితో సెండ్ ఆఫ్ వీడియోలు కాబట్టి కొంచెం అందులో ఉన్నది చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. అందులో అవినాష్ అంటే ఎంటర్‌టైనర్‌గా నాకు కొంచెం ఇష్టం. సో, కాబట్టి నేను చెప్పిన దాంట్లో పర్వాలేదు ఏదో చెప్పాడని అనిపిస్తే గనక మరీ సొల్లు కింద అనిపించకుండా పర్వాలేదని అనిపిస్తే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే గనక చూస్తున్నారు. అందులో 60% పైగా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు చూస్తున్నారు. సో, అందులో ఎంతో కొంత నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటది. సో, కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.